దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా నా ఆటో వైపు చూడరా రాలమా రాలమా ఎఖల దిగల దిగల ఎఖల ఎఖల దిగల దిగల ఎఖల నాయనా చెప్పు. ఏరా తలకాయ కూర అయితే తెచ్చినావు, దాంట్లో మసాలా ఎవడు చెప్తాడరా? అంటే ఇప్పుడు అల్లము కొత్తిమీర కూడా లేదా? నా కాడాడుండాయరా, నువ్వే తీసుకురా. పెట్టాయి. ఏంద్రా దేవుడా, ఈ ఆటో వన్ జీవితం ఎట్లుంటుంది తెలుసా? ఒక సిగరెట్ కొనుక్కుంటే అంటించుకునేకి అగ్గిపెట్టి ఉండదు, ఒక కోటర్ మందు తీసుకుంటే దాంట్లో నంచుకునేకి స్టఫ్ ఉండదు. బతుకు బస్టాండ్ అవుతుంది. ఒక్క రౌండ్ ఇట్లా పోయినానుకో అల్లము కొత్తిమీర తెస్తా, రెండో రౌండ్ ఇట్లా తిన్నానుకో ఒక కోటర్ తెస్తా, మొత్తానికి తలకూర కోటరు ఆదివారం అంతం చేసేస్తా. దేవుడు పొద్దు పొద్దున ఇంత సాంప్రదాయబద్ధంగా పంచతో వస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నా ఆటోకి ఎక్కాల దిగాల దిగాల ఎక్కాల. ఈరోజు బస్ స్టాండా? కూర్చోండి కూర్చోండి. కొంత దెబ్బలా వెనక తక్కువ ముందు ఎక్కువ ఉంది. సార్ ఇంకొక సీట్ రాను సార్, ఒక్క సీట్ కంటే ఏం గిట్టుకోదు. 5 నిమిషాలు సార్, 5 నిమిషాలు. ఎప్పుడు వేరే వేరే రాష్ట్రాల వాళ్ళందరూ నా ఆటోకే తగలుతారు ఏందిరా? పప్పులోడు వస్తున్నాడు, అయిపోయింది. ఇంకా నిదానంగా వస్తాను, వాటి నుంచి చూస్తాను. ఏం లేదు, 2 సంచులు ఉండే వేసుకొని వచ్చి పెయిన్ 2 సంచులా? సర్లే 150 రూపాయలు వేసుకొని వస్తా. నూనె నీకే అదే వద్దనేదే. 150 అయితే కరెక్ట్ సరిపోతుంది. 2 ఇస్తారబ్బా. ఏం డీజిల్ రేట్ ఎట్లున్నాయబ్బా? ఏ మామూలు దాంతో నాది ఉంటుకపోతావు. అవన్నీ శుద్ధి నీ శుద్ధి ఏంది? 2 సంచులు ఉన్నాయి నీవి, అవి వేసుకొని పోవాలంటే 150 అయితే కరెక్ట్ సరిపోతుంది. 100 రాదు. ఉన్నా 2 నిమిషాలు బేరం మాట్లాడుతున్నానా కాదా? 150 ఇవ్వబ్బా. 100 ఇస్తాను. 100కి రాదు. లేదు 100 ఇస్తాను. ఏందలే అమస్త వదిలేసయ్య. నన్ను మాట మాట్లాడుతుంటా ఎవరు మంచోళ్ళు వేసుకొచ్చావు నువ్వు? ఎవరు కాదు, ఏది మంచోళ్ళు పట్టుకొచ్చావు నువ్వు? ఏడా వంగకి ఇంకా నొత్తు నువ్వు. ఏది వంగ? ఇంకా అట్లా నేను అప్పుడే అనుకుంటే మీ అవతారం చూస్తేనే ఏందో ఉందని కాదు. పోదామా బేరం వద్దాబా? 150 పోబా. ఏది నీ బాధ? వంగ అంటే వంగు కొంచెం. పొట్టుగా 2 నిమిషాలు. హలో చెప్పు నాయన. యాడుండవురా? ఆ కురాకంతా వాసన పడ్డిపోయేటట్లుంది కదరా, తొందరగా రారా. నీదొకటి రావిడి, కురాకి తెచ్చినా మసాలాకి తెచ్చాక శాతకన్నా ఉండలే నువ్వు. కాదు నువ్వు అంతలో మనిషిని వాంగ అంటే ఏంది? ఎట్లా వంగుతాడు నీకే? నేను చెప్తా, నువ్వు బాధపడద్దు. ఎక్కువ పోదాం పదండి. అది కాదు ఏం నీ బాధ? సొంగ కాదు ఈడ వంగరు, ఎక్కుతారు ఆట, వంగేది లేదు. అల్లనా సోనా వాంగంద్రా నానా తమిళ నానా మళ్ళీ
ఏమేమి ఒంగొంగ అంటే మా ఊరు అయిపోయిన ఎట్లా ఒంగు అంట నువ్వు నేను చెప్తా అది కాదమ్మా ఇయ్యప్ప వంగ అంటే వాంగ అంటే వంగ వంగ కాదు అది మంగ ఏంద్రా స్వామి ఇట్లయితుంది ఇవన్నీ కాదు ఫస్ట్ ఎక్కడ స్వామి మసాలా కావాలా తమిళనాడు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం వచ్చాడు హలో హలో ఏమ్రా మసాలా తెస్తావా తేవా ఓ వంజయ్ అది పచ్చిది కాల్చుకొని నువ్వే తిని సాయ్ నీ దుంపతిగా ఏం మనిషిరా నువ్వు గబ్బుడా వచ్చింది నీ పంచాయతీ అంత వద్దాయా నువ్వు 150 పోంపా మళ్ళీ తమిళనాడు అది కాదప్పా మనం మంచిగా ఉండాలా అల్లనా వాంగ మా ఊరోళ్ళు అబ్బా నువ్వు నీ వ్యాపారం వద్దా అగా నువ్వు నా బాట ఎక్కేదొద్దా మేము వంగేదొద్దా నువ్వు వద్దు నీ ఆటో వద్దు కాదా 150 మాట్లాడు నీ ఆటో బాగుడు మంచి ఆటో తెచ్చా ఇదేంద్రా నా జీవితము మొన్న చూసేవాడు మాట్లాడు పేతాడు అని అది అట్లా వీడు వంగ అంటాడా వాంగ అంటాడే నాకు అర్థం కాదు ఈ పప్పులాడు చూస్తే బేరం మాట్లాడి ఉన్న కస్టమర్ని కూడా నాశనం చేసి వచ్చినాడు నాయనా ఏరా వస్తావా సత్తావాలే అది ఏమని చేయాలరా మసాలా తెచ్చే ఇంత గంటలు పోతావు కదరా దరిద్రుడా ఆ సమస్య నీకే తెలుసురా బతుకు బస్టాండ్ వ్యాపారం అయిందిరా ఒక్క కస్టమర్ లేడు రే అనా ఏం లేదు అన్నా మసాలా కోసము నా కష్టాలు దేవుడికి ఎరకనా ఒక తమిళనాడు ప్యాసింజర్ వచ్చిన ఎక్కించిన సరే అది బానే ఉంది వీడు వచ్చిన పప్పులోడు వాడు వస్తేనే నేను అనుకుంటున్నా యాడో కొడతాందిరా అని వాడు వంగ 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 అంటన్నా తమిళనాడు వీడు పప్పులోడు నన్ను వంగ అంటావా అని వానాలు కొట్లాడి ఉన్నది బాయ ఉంచుకైంది బాయ ఆఖరికి ఇంట్లో మసాలా డబ్బులు కూడా లేకుండా పోయిందిరా అదా నాకు చిన్న డౌట్ వాంగ అంటే ఏమన్నా తమిళ్లో నీకు తమిళ్ రాదా ఆహా వాంగ అంటే జల్లి పోదాం రా అనేది లెక్క అంటే తమిళ ప్యాసింజర్ జల్లి పోదాం రా అని పిలిచినాడు అతనిది ఏం తప్పు లేదు ఈ పప్పులోడు దాన్ని వంగు వంగు అంటామని ఇట్లా చేసినాడు ఒరే నా సంసారంలోకి నిప్పులు పోసినావు కదరా పప్పులు అన్నా పోన్లే ఈరోజా అన్నా ఇంట్లో తలకాయ కూర తెచ్చినమ్మా ఆ మసాలాకి ఓ 10 రూపాయలు ఉంటేనా అల్లం కొత్తిమీర తీసుకొని పోతా నాకే లేక నేను పొద్దున యాట నుంచి వస్తా డబ్బులు నీకే పాపం 10 రూపాయలు అడుగుతున్నాడు పాపం పప్పులో రేటు పడేదానికి నా జీవితం పప్పుల చెట్టు అయిపోయినట్టు అయిపోయింది కదరా ఏదో ఊర్లో బఠానీలు అమ్ముకొని ఆటో తోలుకుంటా వీడికి మాత్రం వద్దు ఫ్రెండ్స్ చూసారు కదా గతంలో కూడా మాట్లాడని మంచి కామెడీ తీసాం అండ్ ఇది కూడా ఆ టైప్ సంబంధించిందే ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన హరీఫ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మీ వీరా మసాలా